హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. నెక్స్ట్ మనం చూస్తున్న స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ అమర్ రాజా బ్యాటరీస్. ఈ అమర్ రాజా బ్యాటరీస్ 1 మంత్ బ్యాకే మీకు ఒకసారి చెప్పా, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, నెక్స్ట్ ఒక ర్యాలీ ఉండొచ్చు అని. నేను చెప్తా, జస్ట్ నా అనాలిసిస్ ప్రకారం నాకు ఇది పాజిటివ్గా అనిపించింది కాబట్టి చెప్పా. ఇది రికమెండెడ్గా మాత్రం తీసుకోకూడదు ఎప్పుడైనా, ఏ వీడియో అయినా, ఎందుకంటే అది రూల్స్కి అగేనిస్ట్గా, మనం సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి చాలా ఇష్యూ అయిపోతుంది. సో రికమెండెడ్గా తీసుకోకూడదు, ఎడ్యుకేషనల్ పర్పస్లో తీసుకొని మాత్రమే. మనం కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటా, ఆ ఐడియాస్ కనుక మీకు కనుక మ్యాచ్ అవుతే, ఓకే అనిపిస్తే అప్పుడు తీసుకోవాలి తప్ప ఒక రికమెండ్ చేశారని కానీ, నా ఫ్రెండ్ చెప్పాడని కానీ ఎప్పుడు తీసుకోకూడదు. నీకు ప్రాపర్గా అనిపించింది, ఆ స్టాక్ పెరుగుతుంది అని అనిపించినప్పుడు మాత్రమే తీసుకోవాలి, అంతే తప్ప అంతకు మించి మీ పక్క వాళ్ళు ఎవరో చెప్పారని స్టాక్ తీసుకోకూడదు. జస్ట్ నా ఎడ్యుకేషనల్ పర్పస్లో నేను చెప్తున్నా. సో అమర్ రాజా బ్యాటరీస్ చూడండి, 1100 చేంజ్ ఉన్నప్పుడు నేను మెన్షన్ చేశా నాకు ఎంత రిటర్న్స్ వచ్చాయని కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎంత రిటర్న్స్లో రన్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. సో ఒక్క నిమిషం, 1 సెకండ్. సో ఇది ఫస్ట్ డేట్ 4th month 8th, ఇది ఈరోజు తీసుకున్న క్వాంటిటీ జస్ట్ 10 తీసుకున్న, ప్రైస్ 871, అంటే 8700 చేంజ్ అన్నట్టు. ఏజ్ డేస్ ఎన్ని డేస్ అవుతుంది తీసుకొని, 78 డేస్, 7746. ఈరోజు ఎంత పెరిగిందో చూపిస్తాను నేను మీకు. ఆ తర్వాత ఇది ఓవరాల్గా నాది అమర్ రాజా బ్యాటరీస్ 10 స్టాక్స్ 8711646. ప్రజెంట్ ప్రైస్ అంటే 1100 దగ్గర ఉన్నప్పుడు మీకు వీడియో చేశా, కానీ నేను తీసుకున్న మాత్రం 871 దగ్గరనే తీసేసుకున్నా. 16,462 ప్రజెంట్ ఓవరాల్ వాల్యూ అయింది, నేను పెట్టింది మాత్రం 8,700. సో 7,746, 88.88% వచ్చేసింది. ఈ 19.29% అనేది సింగిల్ డే, ఈ ఒక్క రోజే 20% పెరిగింది. అది మీకు చార్ట్లో కూడా చూపిస్తా. అంటే మనం ఏదో చెప్పాం పెరిగిందని కాదు, అన్ని స్టాక్స్ పెరుగుతాయని కాదు, మనం కొంచెం మన స్ట్రాటజీ, మన సెటప్కి మనం ఎలా ఉండాలంటే స్ట్రిక్ట్ అయి ఉండాలి అన్నట్టు. మన సెటప్ మనకు వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం మనం వదిలిపెట్టకూడదు దాన్ని. స్టాప్ లాస్తోని ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తూ అది ఎక్కడి వరకు వెళ్ళిపోతే అక్కడ వరకు మనం వెళ్ళిపోతేనే బిగ్ రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఈరోజు చూడండి ఇది ఎలా పెరిగిందో. సో ఇది ఓవరాల్గా 19.29% పెరిగింది. ఇది మనం 1 డేలో కాదు 1 మంత్లో చూస్తే కొంచెం చార్ట్ అనేది ఒక్కొక్క క్యాండిల్ 1 మంత్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఎలా పెరిగిపోయిందో. సో మనం 1100 దగ్గర తీసేసుకుంటే అది 1600 చేంజ్కి వెళ్ళిపోయింది. నేను ఒక కరెక్షన్ తర్వాత మామూలుగా మీకు సజెస్ట్ చేశా 1100 అంటే ఇది. ఇప్పుడు మీకు చూపిస్తా, సారీ 1 సెకండ్. ఈ క్యాండిల్ దగ్గర నేను చేసిన వీడియో, ఓకే. ఆ తర్వాత ఒక కరెక్షన్ వచ్చేసింది, మళ్ళీ ఒక మూవింగ్ యావరేజ్ సపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అవ్వచ్చు అని అనుకున్నాం. సో 1000, ఆ 1000 నుంచి ఇప్పుడు 1600 వరకు వెళ్ళిపోయిందంటే మామూలు విషయం కాదు. జస్ట్ 78 డేస్లో 88% ఇచ్చేసింది ఒక స్టాక్ అమర్ రాజా బ్యాటరీస్. ఎందుకు అంటే బ్యాటరీస్కి డిమాండ్ ఉండబోతుంది, ఈవీ వస్తుంది, సోలార్ నుండి ప్రొడ్యూస్ అయిన పవర్ని కూడా మనం స్టోర్ చేసుకోవడానికి కావాలి, విండ్ నుంచి అయినా ఏదైనా ఒక స్టోరేజ్ కావాలి, ఈవీలకు పక్కా కావాలి. ఫ్యూచర్ అనేది దీనిపైన గ్రీన్ ఎనర్జీ కూడా బ్యాటరీస్ అని కంపల్సరీ కాబట్టి, సో మనం దీనిపైన ఫోకస్ చేసి నేను చేసా. మళ్ళీ చెప్తున్నా, రికమెండేషన్గా తీసుకోకూడదు, జస్ట్ సజెషన్లో మాత్రమే తీసేసుకోండి. ఎలా అవుతుంది అనేది అర్థం చేసుకొని మీరు ఒక స్టెప్ వేసుకోండి, అంతేగాని ఇప్పుడు మీరు తొందరపడి తీసుకోకూడదు. ఓకే, మీ ఓన్ అనాలిసిస్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టాక్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది 1 మంత్లో. నెక్స్ట్ 1 వీక్లో పెట్టేసుకొని కొంచెం కరెక్షన్ వస్తే బెస్ట్. డిప్లో మాత్రమే యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా. డిప్లో మాత్రమే ఒకేసారి 20% అప్పర్ సర్క్యూట్ ఇచ్చి రేపు కూడా ఇవ్వచ్చు, కానీ ఆ నెక్స్ట్ డే 20 కూడా ఇచ్చేసి కంటిన్యూస్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక స్టాక్ మూవింగ్ యావరేజ్కి లేదా సపోర్ట్కి వచ్చినప్పుడు మాత్రమే మనం డిప్లో యాడ్ చేసుకోవాలి. అది రాలేదు అంటే వేరే స్టాక్ వెళ్ళిపోవాలి, అంతేగాని దాన్ని చేస్తూ వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పినప్పుడు 1100 నుంచి 1000కి వచ్చినప్పుడు ఎంటర్ అయితే బాగానే ఉండేది. ఓకే, మీరు ఎంటర్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఇది మన అమర్ రాజా బ్యాటరీ స్వింగ్ ట్రేడింగ్. నెక్స్ట్ నిన్న చేసా కదా, ఏ టైం ఫ్రేమ్లో ఎవరి మైండ్ సెట్కి ఎలా ట్రేడ్ చేయాలి అనేది, దాని part 2 వీడియో ఉంది, ఆ తర్వాత చెప్తా. నెక్స్ట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో దాన్ని చేస్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 500కి 1000కి 1500 ఎవ్రీ 500కి
నేను ఒక బుక్ ఇవ్వబోతున్నా ఒక్కొక్కరికి, ఐ మీన్ ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళక, లేకపోతే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళక ఒక్కొక్క బుక్, అది ఎంత వాల్యూ అని తెలియదు. ఆ బుక్ మాత్రం ట్రేడింగ్ రిలేటెడ్ బుక్ మాత్రమే. నేను మీ అడ్రస్కి ఆర్డర్ పెడతా, దాన్ని మీరు తీసేసుకొని నాకు ఒక జస్ట్ చిన్న క్లిప్ చేసి పంపిస్తే సరిపోద్ది. అంటే పంపించడం మీన్స్ పంపిస్తే బెటర్ కదా, మనకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అది నేను ఒక ఇనిషియేషన్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎవ్రీ 500కి ఒక బుక్ డెలివరీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కామెంటా లేకపోతే మన ఫాలోవర్స్గా ఎవరికైనా. సో నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను, ఎందుకంటే నా ఎడ్యుకేషనల్ పర్పస్గా నేను చేసుకుంటున్నా కాబట్టి. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీ వన్ టు సబ్స్క్రైబ్ ఆర్ లైక్ ఆర్ షేర్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.